బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ జరుగుతోంది. రికార్డు స్థాయిలో ఒకే రోజు 100 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసింది. మేడ్చల్లోని జయశంకర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద మెగా హెల్త్ క్యాంప్ను నిర్వహిస్తోంది. బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడినోవా హాస్పిటల్, సాక్షి ఫార్మా సౌజన్యంతో ఉచిత మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కూడా చేయనున్నారు. మేడ్చల్లోని జయశంకర్ చౌరస్తా అమరవీరుల స్తూపం వద్ద బిగ్ టీవీ మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ను నిర్వహిస్తుంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, అమరవీరుల స్తూపం వద్ద మెడికల్ క్యాంప్ ఏ విధంగా కొనసాగుతుంది? పేషెంట్స్ కోసం ఎటువంటి టెస్టులు అందుబాటులో ఉన్నాయి? మీ చుట్టూ ఉన్నటువంటి వార్తలను కవరేజ్ చేసి మీకు చూపించడమే కాదు, మా చుట్టూ ఉన్నటువంటి మీ అందరి ఆరోగ్యం కూడా మా బాధ్యతే అంటూ బిగ్ టీవీ ఒక అడుగు ముందుకు వేసి సంచలనం సృష్టించింది. మీడియా రంగంలోనే కాదు, సేవలో కూడా మాకు సాటి లేరు అంటూ కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 200కు పైగా మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించి ఎన్నో కంటి ఆపరేషన్లతో పాటు ఎంతో మందికి ఉచిత వైద్య సేవలు అందించాము. అదేవిధంగా ఈరోజు రికార్డు స్థాయిలో 100కు పైగా ఏవైతే మెడికల్ క్యాంప్స్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉచిత వైద్య సేవలు నిర్వహిస్తూ ఉన్నాము. ప్రజెంట్ మనం ఈరోజు ప్రధానంగా మార్చి 2వ తారీఖు నిర్వహిస్తున్నటువంటి మెగా మెడికల్ క్యాంప్లో ఉన్నాము. ఇదంతా కూడా కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి పైసలు కూడా తీసుకోకుండా కేవలం కొంతమంది ఆధ్వర్యంలో కొన్ని మెడికల్ క్యాంప్స్, అదేవిధంగా కొన్ని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు 2 రాష్ట్రాల్లో 100 మెడికల్ క్యాంప్స్ని కూడా ఏర్పాటు చేశాము. ప్రస్తుతం మనం మేడ్చల్లో ఉన్నాము. మేడ్చల్లో ఒక్కసారిగా చూడొచ్చు, ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఉదయమే ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి తమకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని మెగా హెల్త్ క్యాంప్లో కూడా పాల్గొంటున్నారు. ఈరోజు ఇక్కడ మెడినోవా హాస్పిటల్స్, అదేవిధంగా సాక్షి ఫార్మా ఆధ్వర్యంలో ఈ మెగా మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు, మనం అందరు కూడా వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటూ అసలు ఏమేం జరగబోతుంది, మెడికల్ క్యాంప్లో ఏం చేస్తున్నారు అని కూడా చూస్తున్నారు. మనతో పాటు డాక్టర్ ఉన్నారు, ఒక్కసారి మాట్లాడదాం. ప్రధానంగా ఈరోజు ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, ఏం చెప్తున్నారు? ఈరోజు మనం ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేస్తున్నాము. సో ఎటువంటి ఇబ్బందులతో అయినా మనం చూస్తాం, పలానా అనేదే ఏం లేదండి. సో వీఆర్ ఓపెన్ టు ఎవ్రీవన్. అండ్ ఈ బిగ్ టీవీ ఏదైతే ఉందో వాళ్ళు ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. దానిలో మా హాస్పిటల్ కోఆపరేట్ చేయడం అనేది మా ఇట్స్ ఆపర్చునిటీ టు సీ పీపుల్ అనేది. అంటే మీడియా అంటే కేవలం వార్తలు కవరేజ్ చేయడం మాత్రమే అని ఇన్ని రోజులు అందరికీ తెలుసు, కానీ బిగ్ టీవీ ఒక అడుగు ముందుకు వేసి సామాజిక సేవ చేస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ డాక్టర్గా? ఇది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఎంతసేపు న్యూసెస్ తప్ప మెడికల్ పరంగా జనాలకి అవేర్నెస్ చాలా తక్కువ. అండ్ అన్ని చోట్లకి వాళ్ళు ప్రైవేట్ వాటికి వాళ్ళు వెళ్ళే స్తోమతలో కూడా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాటి దగ్గరికి మా సపోర్ట్ కోరి మీరు ఏదైతే చేస్తున్నారో అది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనే నా ఒపీనియన్. ప్రధానంగా ఈరోజు ఇక్కడ మన హెల్త్ క్యాంప్లో ఏమేమి నిర్వహిస్తారు? ఇన్ కేస్ ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉంటే తర్వాత ఫర్దర్ యాక్షన్ ఎలా ఉంటుంది? సో ఈరోజు బేసిక్ థింగ్స్ చూడడం కానీ, అంటే బీపీ కానీ షుగర్ కానీ చూడడం కానీ, వాటికి బేసిక్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ టీవీ తరఫున మా హాస్పిటల్ తరఫున అన్నీ అంతవరకు బేసిక్ థింగ్స్ వరకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బందులైనా, సివియర్ ఇబ్బందులు ఉన్నా సరే ఈ బిగ్ టీవీ వాళ్ళ కోఆపరేషన్తో మళ్ళీ మా హాస్పిటల్ పరంగా కూడా మేము ఎటువంటి అవసరం ఉన్నా సరే చూడడానికి ముందుకు ఉంటామండి. సో చూడొచ్చు, డాక్టర్ గారు కూడా చక్కగా వచ్చినటువంటి వాళ్ళందరినీ చూసి తమకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూస్తున్నారు. మొదటిగా రాగానే ఫస్ట్ బీపీతో పాటు షుగర్, ఇన్స్టెంట్గా షుగర్ టెస్ట్ అంతా కూడా నిర్వహిస్తున్నారు. ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా తర్వాత ఫర్దర్గా కూడా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేడ్చల్ మేడం. ఓకే, ఎలా తెలిసింది మీకు ఈ క్యాంప్ గురించి? క్యాంపు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేశారు, దాంతో ఇక్కడికి వచ్చాము. ఫ్రీ క్యాంప్ అంటే వచ్చాము. మీకు రాగానే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారా? ఓకే, రెస్పాండ్ అయ్యాము. ఏమేమి టెస్టులు, ఏమేమి చూసారు ఇప్పటివరకు? బీపీ, వెయిట్, షుగర్ టెస్ట్ చేశారు. ఎలా అనిపిస్తుంది అన్న ఇలా మీ ఏరియాకే వచ్చి ఫ్రీ క్యాంప్ చేయడం? ఫ్రీ క్యాంప్ చేయడం చాలా మంచిది. పేదవాళ్ళు ఎవరైనా చూపించుకోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి
వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇలానే ఫ్రీ క్యాంపులు అప్పుడప్పుడు ఏర్పాటు చేస్తే బాగుంటుంది, అందరికీ సౌకర్యంగా ఉంటుంది. సో ఇంకా ఇక్కడ అంతా వచ్చారు, ఒక్కసారి మాట్లాడదాం. అసలు ఈ క్యాంప్ గురించి ఎలా తెలిసింది, ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? మా లోకల్ అండి, ఇక్కడ మా మేడ్చల్ మాది. ఇక్కడ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి హెల్త్ ఇంపార్టెంట్. ఆ హెల్త్ ఇంపార్టెంట్ వలన చాలామందికి ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. అది ఇక్కడ మా ఏరియాలో మా రాఘవేంద్ర కాలనీలో నిర్వహించడం అంటే మేము బిగ్ టీవీకి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంటే ప్రధానంగా మీడియా అంటే అందరికీ తెలిసింది కేవలం వార్తలు మాత్రమే వస్తాయి, టీవీ ఆన్ చేయగానే వార్తలు వస్తాయని. కానీ ఇలా మేమే మీ ఏరియాకి వచ్చి ఇలా ఒక హెల్త్ క్యాంప్ని చేయడం, మీ అందరికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం ఎలా చూస్తారు? అదే మేము చాలా సంతోషపడుతున్నామండి. ఎందుకంటే హెల్త్ క్యాంపు ఒక న్యూస్ ఛానల్లో నిర్వహిస్తుందంటే మేము చాలా గర్వకారణం మాకు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు వైద్యం పరంగా ఎక్కువ బిజినెస్ చేస్తున్నారు, కానీ ఒక మీడియా వచ్చేసి హెల్త్ క్యాంప్ పెట్టడం అంటే మేము చాలా సంతోషపడుతున్నాము. మా కాలనీలో చాలామంది ఈ కాలనీలో పెట్టడం అంటే మేము మరింత గర్వించదగ్గ విషయము. బీపీ, షుగర్లు ఇవన్నీ చూసి చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా చేసి మాకు ఫర్దర్ అంటే ప్రీ కాస్ట్ ఫస్ట్లా ఏం రోగం అన్న టెస్ట్ చేసుకోవడం వల్ల మాకు ఏమన్నా తెలుస్తా అని చెప్పి పెట్టడం మేము చాలా సంతోషపడుతున్నాం. సో మొత్తానికి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళలేనటువంటి వాళ్ళంతా కూడా వస్తున్నారు. చక్కగా మన హెల్త్ క్యాంప్లో మహిళలు కూడా పాల్గొంటూ ఉన్నారు. తమ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వచ్చి నేరుగా డాక్టర్ని కలుస్తున్నారు. మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్ అండి మాది. ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే ఎప్పుడు మీడియా వచ్చిందంటే ఏదో వార్తల కవరేజ్కి అనుకుంటారు, కానీ ఈరోజు మేము మీకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని చక్కగా ఉచిత వైద్య సేవ చేస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అది మా కాలనీలో పెట్టడం బిగ్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ మెడినోవా సాక్షి ఫార్మసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి చాలా సంతోషిస్తున్నాము. ఎప్పుడైనా ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, విద్య వైద్యం రెండు ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అది మీ న్యూస్ ఛానల్ పరంగా వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందండి. ఇంకా చెప్తారా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి తీసుకొస్తారా? ఆల్మోస్ట్ అందరికీ చెప్పాను. అందరికీ చెప్పి తీసుకొని రండి ఖచ్చితంగా అండి. సో చూడొచ్చు, చక్కగా ఉదయం ఆల్రెడీ ఈరోజు సండే అయినప్పటికీ కూడా హెల్త్ క్యాంప్ ఇక్కడ జరుగుతుంది. మా గ్రామానికే వచ్చింది మీడియా. యాక్చువల్లీ ఏదైనా మీడియా ఒక వెహికల్ వచ్చింది అన్నా లేదా లోగో వచ్చిందన్నా ఖచ్చితంగా మొదటిగా అందరూ భావించేది ఏదో వార్త కవరేజ్ చేయడానికి వచ్చారు అనుకున్నారు. కానీ మన బిగ్ టీవీ మాత్రం కొత్త ఒరవడి, ఒక సంచలనం సృష్టించడమే ఇక్కడ అందరు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మెగా మెడికల్ క్యాంప్స్, అది కూడా ఫ్రీగా, ఎటువంటి ఛార్జెస్ తీసుకోకుండా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండి ఇంకా ఏదైనా హెల్ప్ కావాలంటే అది కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న? మేడ్చల్. ఎలా తెలిసిందన్న మీకు ఈ క్యాంప్ గురించి? రమణ చెప్తే వచ్చేసింది. సో ఏంటి, రాగానే వెంటనే రెస్పాండ్ అయ్యారా? ఏమేమి టెస్ట్ చేయించుకున్నారు ఇప్పటివరకు? షుగర్, బీపీ, పల్స్ చెక్ చేసినట్టు. అన్న, మీరు ఎక్కడి నుంచి? మేడ్చల్. సో ఇంకా చెప్తారా మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ? చెప్తాను. ఎలా అనిపిస్తుంది అన్న, ఇలా ఒక మీడియా హౌస్ వచ్చి మీ ఇంటి దగ్గర ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది, ఎందుకంటే సార్ మంచిగా అనిపిస్తుంది అందరికి చెప్పారు. సో ఇంకా కొంతమంది ఇక్కడ చాలా మంది వచ్చారు. ఉదయం పూటనే అంతా కూడా మన మెడికల్ క్యాంప్కి వచ్చేసారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఈ కాలనీ రాఘవేంద్ర కాలనీ. నా పేరు వీరభద్రారెడ్డి అండి, కాలనీ ప్రెసిడెంట్. ఓకే, కాలనీ ప్రెసిడెంట్. సో మీ కాలనీలో అందరికీ చెప్పి క్యాంప్కి తీసుకొని రావాలి. వచ్చి చెప్పినామండి, ఆల్రెడీ మెసేజ్ కూడా పాస్ చేసినాం అందరికీ. అందరూ వస్తారు. కొద్దిగా ఈరోజు సండే కాబట్టి కొద్దిగా. ఓకే, ఎలా అనిపిస్తుంది అన్న ఇలా రావడం, మీ ఏరియాకే వచ్చి ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేయడం ఎలా చూస్తారు? చాలా బాగుందండి. ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో మా కాలనీలో పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇవాళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా వేల కొద్ది లక్షల కొద్ది బిల్ అవుతా ఉన్నది. ఈరోజు మీ ఆధ్వర్యంలో ఈరోజు మా కాలనీలో ఫ్రీ క్యాంప్ పెట్టడం చాలా సంతోషకరం. అదేవిధంగా మా కాలనీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాం. అంటే ఎక్స్పెక్ట్ చేశారా ఒక మీడియా హౌస్ ఇట్లాంటి ఒక మెగా హెల్త్ క్యాంప్ చేస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలేము, ఇదే ఫస్ట్ టైం మేడం. ఇది కూడా మా కాలనీలో పెట్టడం కూడా మా ఫస్ట్ టైం.
సో మొత్తానికైతే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే వేలలో లక్షల్లో ఖర్చు అవుతుంది. కేవలం ఒక షుగర్ టెస్ట్ చేసుకోవాలంటే కూడా మినిమం 150 రూపాయల నుంచి 300 వరకు కూడా ఛార్జ్ చేస్తారు. కానీ మన బిగ్ టీవీ ఆధ్వర్యంలో మనం చేస్తున్నటువంటి ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో ఇందులో ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు. మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ఇక్కడికి రావచ్చు. నేరుగా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నటువంటి మొదటిగా టెస్టులు నిర్వహించి అనంతరం నేరుగా డాక్టర్ని కూడా కలిసి మీ ప్రాబ్లమ్స్ని చెప్పొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇన్ కేస్ ఫర్దర్గా ఏదైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తర్వాత బిగ్ టీవీ కోఆపరేషన్తో మీకు తగిన చికిత్సను కూడా వేరే హాస్పిటల్స్లో కూడా చేస్తారు. మొత్తానికైతే మీ ఏరియాకి వచ్చి మీ ఇంటి దగ్గరే మేము మీకు ఫ్రీగా హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. మేడ్చల్ చుట్టూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా సరే చక్కగా వచ్చి ఈరోజు సాయంత్రం వరకు ఉండేటటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.